హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు మనం చికెన్ హలీంని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మనం ఇంట్లోనే హలీం సెంటర్ లాంటి టేస్టీతో ఈ చికెన్ హలీంని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఎంతో టేస్టీగా సింపుల్గా మనం ఈ చికెన్ హలీంని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ హలీంని ఇంట్లోనే మనం పిల్లలకి ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు మనం ప్రాసెస్ని చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక అరకప్పు వరకు గోధుమ రవ్వను వేసుకోవాలి. అలాగే ఒక అరకప్పు ఓట్స్ వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్లు నువ్వులు, ఒక 2 టీ స్పూన్లు మైసూర్ పప్పు వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్లు పెసరపప్పు, ఒక 2 టీ స్పూన్లు కందిపప్పు, ఒక 10 బాదం పప్పులు వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్లు బాస్మతి రైస్ వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని కూడా వాటర్ పోసుకొని శుభ్రంగా కడగాలి. ఒకసారి శుభ్రంగా కడగాలన్నమాట. ఇప్పుడు అందులో వాటర్ పోసుకొని ఒక 4 అవర్స్ వరకు ఈ పప్పులన్నిటిని కూడా నానబెట్టుకోవాలి. అలాగే ఒక 2 టీ స్పూన్లు మినపగుండ్లను వేసుకోవాలండి. వేసుకొని ఒక 4 అవర్స్ వరకు వీటన్నిటిని నానబెట్టుకోవాలి. 4 అవర్స్ తర్వాత పప్పులన్నీ నానిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో మనం నానబెట్టుకున్న పప్పులన్నిటిని కూడా వాటర్తో సహా వేసుకోవాలి. ఒక 1/2 లీటర్ వాటర్ పోసుకొని వీటిని మెత్తగా ఉడికించుకోవాలన్నమాట. ఈ పప్పులన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ వరకు టైం పడుతుంది. ఇలా కలుపుతూ ఉండాలండి, లేకుంటే అడుగున మాడిపోతుంది. ఈ విధంగా ఉడికినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు పూర్తిగా చల్లారబెట్టుకోవాలన్నమాట. వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో, అందుకే పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 4 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకోవాలండి. ముందుగా మనం బాదం పప్పు, జీడిపప్పుని వేసుకొని వేయించుకుందాం. ఈ విధంగా వేయించుకోవాలన్నమాట. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వీటిని తీసేసుకోవాలి. తీసినాక అదే ఆయిల్లో ఇప్పుడు ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకొని బ్రౌన్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకొని ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం స్పైసెస్ని తీసుకుందాం. ఒక టీ స్పూన్ వరకు సాజీరా, ఒక 10-15 మిరియాలు, ఒక 4-5 దాల్చిన చెక్క, ఒక 5-6 యాలకులు, ఒక 10 లవంగాలు తీసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో ఒక 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. అలాగే మనం ఇంతక ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదండి, బ్రౌన్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ కూడా అందులో వేసుకొని మనం స్పైసెస్ని అందులో వేసుకోవాలన్నమాట. మసాలాలు మొత్తం కూడా అందులో వేసుకొని వీటిని వేయించుకోవాలి. ఈ విధంగా వేగినాక ఇప్పుడు అందులో ఒక కప్పు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు మగ్గినాక కొంచెం పుదీనా వేసుకొని వీటన్నిటిని కూడా మగ్గించుకోవాలి. ఇప్పుడు అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు అందులో ఒక 1/2 కేజీ వరకు బోన్లెస్ చికెన్ని తీసుకోవాలన్నమాట. చికెన్ని తీసుకొని వేసుకున్నాక శుభ్రంగా కడిగి అందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఒక 2 నిమిషాల వరకు ఈ చికెన్ని మగ్గించుకోవాలి. ఈ విధంగా చికెన్ మగ్గినాక ఇప్పుడు అందులో రుచికి సరిపడా సాల్ట్, ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 2 టీ స్పూన్ల వరకు కారం, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ గరం మసాలా, ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకొని వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ మసాలాలన్నిటిని కూడా ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చినప్పుడు ఇప్పుడు అందులో బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలన్నమాట. కలుపుకున్నాక ఇప్పుడు అందులో ఒక 1/2 లీటర్ వరకు వాటర్ని పోసుకోవాలి. ఒక 1/2 లీటర్ వరకు వాటర్ని పోసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు మనం కుక్కర్ని మూత పెట్టేసుకొని ఒక 10 విజిల్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలన్నమాట ఈ చికెన్ని. ఈలోపు మనం ఉడికించుకున్న పప్పుల పేస్ట్ చేసుకుందామండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఉడికించి పెట్టుకున్న పప్పుల్ని వేసుకోవాలి. వేసుకొని కొంచెం కొంచెంగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. పేస్ట్గా మెత్తగా సాఫ్ట్గా
గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకుందాం. ఇదే విధంగా మిగిలిన పప్పులన్నిటిని కూడా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పులో కొన్నిటిని తీసుకొని ఒక అరకప్పు వరకు పెరుగు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక 10 విజిల్ల తర్వాతకి కుక్కర్ మూత తీసుకొని చెక్ చేసుకుందామండి. చికెన్ అనేది మెత్తగా ఉడికిందో లేదో ఒక పీస్ తీసుకొని చెక్ చేసుకుందాం. ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే, మనకి మెత్తగా ఉడికిపోయిందండి చికెన్ పీసెస్. ఇప్పుడు మనం ఈ చికెన్ని పప్పు గుత్తితో ఎనుపుకోవాలన్నమాట. మెత్తగా గుజ్జులాగా చేసేసుకోవాలన్నమాట. స్మాష్ చేసుకోవాలి బాగా. మనకి ఎంత వీలైతే అంత మెత్తగా కూడా ఈ చికెన్ పీసెస్ని ఎనుపుకోవాలి. లేకుంటే ఈ విధంగా స్మాష్ చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ వరకు చేస్తే పీసెస్ చిన్న చిన్నగా అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ చికెన్ని వెడల్పుగా ఉండే ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు మనం పప్పుల పేస్ట్ని కూడా అందులో వేసుకోవాలి. పప్పుల పేస్ట్ కూడా మొత్తం వేసుకొని ఇప్పుడు అందులో 1 లీటర్ వరకు వాటర్ని పోసుకోవాలి. వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. ఆ చికెన్ను ఈ పప్పుల పేస్ట్ బాగా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో మనం గ్రైండ్ చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్, కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ని వేసుకొని వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. ఒక 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకున్నాక ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి ఉంచుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఈ చికెన్ హలీంని కొంచెం వాటర్ పోసుకొని ఈ విధంగా స్మాష్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. మనకి ఎంత కలిపితే అంత జిగురుగా వస్తుందన్నమాట ఈ చికెన్ హలీము. ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ వరకు టైం పడుతుంది. ఎంత మిక్స్ చేస్తే అంత టేస్టీగా వస్తుందన్నమాట చికెన్ హలీం. పప్పుల పేస్ట్, చికెన్ పేస్ట్ అనేవి కూడా 2 కలిసిపోయి ఒక టేస్ట్ అనేది వస్తుంది. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకుంటే అడుగున మాడిపోతుందండి. చూసారుగా ఎంత జిగురుగా వస్తుందో. ఒక 20 మినిట్స్ వరకు టైం పట్టింది నాకు ఈ విధంగా రావడానికి. అంతే అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది వేడిగా ఉన్నప్పుడే మనం సర్వ్ చేసుకోవాలన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ హలీము. దీన్ని మనం నిమ్మరసంతో తీసుకుంటే వేడివేడిగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చికెన్ హలీంని ఎంతో టేస్టీగా ఉంటుందన్నమాట. హలీం సెంటర్ లాంటి టేస్టీతో ఇంట్లోనే ఈ చికెన్ హలీంని మనం ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.